నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఒక 20 రూపాయల నోటు కనుక మన దగ్గర ఉంటే ఆ 20 రూపాయల నోటుతో మనం 2 కోట్లు కాదు కదా, 20 కోట్లు కాదు కదా, 200 కోట్లు సంపాదించే వరకు కూడా నిజంగా ఈ 20 రూపాయల నోట్ అనేది మనకి సహాయపడుతూనే ఉంటుంది అని అంటే మీరు అందరూ నమ్ముతారండి. నిజంగా అందరము నమ్మే తీరాలి. ఎందువల్లనంటే 20 రూపాయల నోటుకి అంత శక్తి ఉందండి. ఎందువల్లనంటే మనకి ఈరోజు గురువారము, అంతేకాకుండా లక్ష్మీ కుబేరుడికి కూడా సంబంధించిన శక్తివంతమైన రోజు అండి. ఈ రోజున మీరు గురువారం నాడు 20 రూపాయల నోటుతో ఇప్పుడు నేను చూపించబోయే ఈ చిన్న పరిహారాన్ని రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయం లోపు మీరు ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీకు ఎలాంటి కష్టాలున్నా కూడా తొలగిపోయి వేలల్లో సంపాదించే మీరు లక్షల్లో సంపాదించడానికి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. ఇంకా వీడియో ఏంటో చూద్దాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం ఎప్పుడు కూడా అండి అనేక రకాల పరిహారాలు మన ఛానల్లో తెలియజేస్తూ ఉన్నాము. అలాగే 20 రూపాయల నోటుతో పరిహారం అండి. ఇది నిజంగా చాలా శక్తివంతమైన పరిహారం. లక్ష్మీ కుబేరుడికి 20 రూపాయల నోటుతోటే నిజంగా ఆ గుడంతా కూడా అలంకారం చేసి ఉంటారండి. 20 రూపాయల నోటికి అంత శక్తి ఉంది. మనకి మనీ అనేది మనల్ని అట్రాక్ట్ అవ్వడానికి 20 రూపాయల నోట్ అనేది నిజంగా మనకి చాలా వరకు కూడా సహాయపడుతుంది అన్న విషయం అనేది చాలామందికి తెలియకపోవచ్చండి. అందువల్ల ఒక గురువారం నాడు కానీ ఒక సోమవారం నాడు కానీ మీరు ఇప్పుడు నేను చెప్పే విధంగా 20 రూపాయల నోటుతో పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మనీ అనేది మన దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది. ఎందువలనంటే 2 అనే సంఖ్య మనల్ని చంద్రభగవాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా మీ దగ్గర కొత్త 20 రూపాయల నోట్ ఉన్నా సరే, అంటే కొత్త 20 రూపాయల నోట్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇలా ఇప్పుడు రెడ్ కలర్లో చూపిస్తున్నాను కదా, ఈ 20 రూపాయల నోట్ అనేది మనకి పాత నోట్ అనమాట. పాత 20 రూపాయల నోటు. ఈ నోటు ఉన్నా కూడా మంచిదే. మీకు నిజంగా మీ దగ్గర పాత నోటు కనుక దొరికి దాంతో పరిహారం చేసుకుంటే ఇంకా మంచిదండి. అలా కుదరని వాళ్ళు ఇప్పుడు వచ్చే కొత్తది గ్రీన్ కలర్ ఆకుపచ్చ నోట్ అయినా కూడా మంచిదే. ఆకుపచ్చ కలర్, గ్రీన్ కలరు అని అంటే మనకి మనీకి సంబంధించినంత వరకు కూడా మనం గ్రీన్ కలర్ని వాడుతూ ఉంటాం. అలాగా ఆకుపచ్చ 20 రూపాయల నోటు కానీ రెడ్ కలర్ 20 రూపాయల నోటుతో అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మనకి ముందున్న దానికంటే అక్క నేను వేలల్లో వందల్లో సంపాదిస్తున్నాను, నాకు వేలు అనేవి సరిపోవటం లేదు, నా ఖర్చులు అనేవి పెరిగిపోతున్నాయి అని అనుకునే వాళ్ళందరూ కూడా లక్షల్లో సంపాదించడానికి ఈ 20 రూపాయల నోటు సాక్షాత్తు కుబేరుడిని సూచిస్తుందండి 20 రూపాయల నోట్ అనేది. అందువల్ల ఈరోజు గురువారం నాడు కానీ సోమవారం నాడు కానీ ఈ 2 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే చేయొచ్చు. ఏం చేయాలి అని అంటే ఒక 20 రూపాయల నోటు ఉంటే అది శుభ్రంగా చక్కగా ఇలాగ సాఫీగా నీట్గా పెట్టుకోండి. మడతలు లేకుండా, మడిచి చేయకుండా, అలా లేకుండా చక్కగా నీట్గా చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారనంటే మీరు ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఫ్రెండ్స్. రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని ఒక 2 తమలపాకుల్ని రెడీ చేసుకోండి. ఆ 2 తమలపాకుల మీద ఈ 20 రూపాయల నోటుని పెట్టండి. ఎప్పుడు కూడా అండి తమలపాకులతో చేసే పరిహారం అనేది ఎంత సక్సెస్ అయిందనేది మనందరికీ తెలుసు. అలాగే తమలపాకుల మీద ఈ నోటుని 20 రూపాయల నోటుని పెట్టి మీరు ఏం చేస్తారనంటే ఇప్పుడు నేను చెప్పే ఈ 3 వస్తువులండి, ఒక 3 శక్తివంతమైన వస్తువులు ఉన్నాయి. అవి పెట్టాలండి ఈ 20 రూపాయల నోటు మీద. పెట్టి ఏం చేయాలనేది కూడా నేను తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందువల్లంటే మీకు సందేహాలు ఏమీ రాకుండా ఉంటాయి కదా, అందువల్ల. ఇంకా 20 రూపాయల నోటు మీద ఏం చేస్తారంటే ఒకే ఒక యాలక్క అండి, యాలక్కాయ ఉంటుంది కదా, ఆ యాలకని విరిగిపోకుండా చక్కగా నీట్గా చక్కగా ఆకుపచ్చ కలర్లో ఉంటుంది కదా, అలాంటి ఒకే ఒక యాలక్కాయని తీసుకోండి. కొంచెం పచ్చకర్పూరాన్ని వేయండి దాని మీద 20 రూపాయల నోటు మీద. దాంతోపాటు ఒకే ఒక లవంగం అండి, లవంగం కానీ దాల్చిన చెక్కన పట్ట అంటారు కదా, దాల్చిన చెక్క అంటాం కదా, అది కొంచెం చిన్న ముక్క. ఏదైనా సరే ఒక 3 వస్తువులు, యాలక్క, పచ్చకర్పూరం మాత్రం కంపల్సరీ అండి. ఆ తర్వాత ఒక లవంగం
కానీ దాల్చిన చెక్క కానీ ఈ 3 కూడా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే వస్తువులండి. ఇంకా ఈ తమలపాకు మీద 20 రూపాయల నోటు పెట్టి ఈ 3 వస్తువులను కూడా వేసి మీరు ఏం చేస్తారంటే రోల్ లాగా అంటే రౌండ్గా రోల్ చేసేసేయండి. ఆ 3 వస్తువులు కిందకి పడకుండా రోల్ గట్టిగా తిప్పేసేయండి. రౌండ్గా రోల్ చేసేసి ఒక ఆకుపచ్చ దారం కానీ పసుపు కలర్లో ఉన్న దారం కానీ ఆ నోటికి కట్టేసేయండి. కట్టేసి మీ అరచేతిలో పెట్టుకొని ఏం చేస్తారు అని అంటే ఓం శ్రీం అనే మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ మీరు శ్రీం 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 అనే మంత్రాన్ని అనుకోండి మనసులోంచి. అలా అనుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి ఆ నోటుని 8 గంటల నుంచి 9 గంటల సమయంలో హోరా సమయం అనేది ఉంటుంది రాత్రిపూట చేసుకోండి ఫ్రెండ్స్. చాలా విపరీతమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇది ఈరోజు మనకి గురువారం కాబట్టి మర్చిపోకుండా ఈరోజు చేసుకోండి ఫ్రెండ్స్. గురు హోరా సమయంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో వచ్చే హోరా సమయం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఆ సమయంలో చేసుకోమని చెబుతున్నాము. అలా కట్టేసిన తర్వాత ఆ 20 రూపాయల నోటుని మీరు మనీ అనేది ఎక్కడ ఫ్లో ఎక్కువ ఉంటుందో అంటే మీరు మనీని ఒక బీరువాలో కానీ ఒక మనీ పర్సులో కానీ పెడుతూ ఉంటారు. బీరువాలో అందరూ కూడా చక్కగా మంచి మనకి విలువైన డాక్యుమెంట్స్ కానీ గోల్డ్ కానీ డబ్బులు కానీ పెడుతూ ఉంటాం కదా, అలా బీరువాలో పెట్టుకోండి ఫ్రెండ్స్. నిజంగా అలా పెట్టిన తర్వాత చూడండి మంచి రిజల్ట్ అండి. మీకు ముందున్న దానికంటే మనీ అనేది మీకు అట్రాక్ట్ అవుతూనే ఉంటుంది. ఇలా మీరు నెలకి ఒక్కసారి మారేస్తే చాలన్నమాట. నెలకి ఒక్కసారి ఆ 20 రూపాయల నోట్ అనేది మీకు అట్లాగే ఉంటుంది కాబట్టి అదే నోటుతో అయినా సరే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు వేరే కొత్త నోట్ అయినా సరే మీరు ఉపయోగించవచ్చు. అలాగా చేసి చూడండి ఫ్రెండ్స్. నెల కూడా నెలకు ఒక్కసారి ఒకే ఒక ఏలక్క, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం దాల్చిన చెక్క ఈ 3 వస్తువులను వేసి దారంలాగా కట్టేసి బీరువాలోనే ఉంచండి. ఎప్పుడు కూడా తీయకండి, అట్లాగే ఉంచేయండి. నెలకు ఒక్కసారి మాత్రం మార్చుకోండి. మంచి ఆకర్షణ అండి. డబ్బుకి ఎంత కష్టపడే వాళ్ళు కూడా నిజంగా నేను ఒకళ్ళ ఇంట్లో చూసి వాళ్ళ దగ్గర తెలుసుకున్న విషయం అండి ఇది. వాళ్ళు చెప్పిన తర్వాత నేను చేయడం అనేది ఫాలో అయ్యాను. అలాగే ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మంచి ఆలోచనలు అండి. మీకు కొత్తగా ట్రిక్స్ అనేది తెలుస్తాయి డబ్బులు సంపాదించడానికి. మనం ముందు చేసిన దానికంటే ఇలా కూడా చేస్తే కనుక బాగుంటుందేమో అనుకున్న విషయాలన్నీ కూడా మీకు బాగా కలిసి రావడం, మీకు ముందున్న దానికంటే మైండ్ అనేది ఫ్రెష్గా ఉండడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు జరగడం వల్ల ఆదాయం అనేది పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ముందు ఉన్న దానికంటే వేలల్లో సంపాదించే వాళ్ళు లక్షల్లో సంపాదించుకోవచ్చు. మీరు ఈ విషయం చేసిన తర్వాత మీరే నలుగురికి తెలియజేస్తారండి. అంత శక్తివంతమైన నోట్ అండి 20 రూపాయల నోటు. అందువల్ల మీ దగ్గర లేకపోతే కనుక రెడీ చేసుకోండి. మీరు షాప్కి వెళ్ళి చేంజ్ అడిగి తీసుకుంటే 100 రూపీస్కి ఒక 50 రూపీస్ చేంజ్ అడిగి తీసుకుంటే 20 రూపాయల నోటు ఇవ్వమంటే ఇస్తారు. మీ దగ్గర ఏ నోటు ఉన్నా కూడా ఈరోజు మర్చిపోకుండా రాత్రిలోపు ఖచ్చితంగా చేయండి. అది కూడా పీరియడ్స్లో ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి. కొంచెం నిష్టగా చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. నమస్తే.